హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రాజీ ఆఫ్ ఐనచర్ కే అండ్ ఈ నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో నేను చెప్పినట్టు అందరూ పారాగ్రాఫ్స్ తయారు చేయడం, ప్రాక్టీస్ చేయడం, ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసి చేశారనుకుంటున్నాను. అండ్ పాడ్కాస్ట్, నేను చెప్పిన పాడ్కాస్ట్ ఈజీగా ఉన్నాయా, అర్థమయ్యే రీతిలో ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బెటర్ పాడ్కాస్ట్ అనమాట బిగినర్స్ కోసం. సో డెఫినెట్లీ డోంట్ మిస్ దెమ్. డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి అండ్ లిజన్ దెమ్. లిజనింగ్ స్కిల్స్ పెరిగితేనే మనకి ఫ్లూయెన్సీ వస్తుంది. వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ ఎంత నేర్చుకున్నా కానీ మనకి లిజనింగ్ ఎక్కువ తెలియాలి. దానివల్ల మనకు గ్రామర్ లేకపోయినా, వొకాబులరీ తెలియకపోయినా అలవాటైపోతాయి. తెలుసుకుంటాం, మనం అలవాటు చేసుకునే కొద్దీ తెలుసుకుంటాం అనమాట. సో మనము పాస్ట్ టెన్స్లోకి ప్రీవియస్ క్లాస్లో స్టార్ట్ అయిపోయాం కదా విత్ డిడ్తో. అంటే డిడ్ లేని ప్లేస్లో V2 ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, V2 ఫామ్ ఆఫ్ వర్బ్ పెట్టి మనం డిడ్లోకి వెళ్ళిపోయాం కదా. అండ్ ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే పాస్ట్ టెన్స్లో ఇంకా ఏం వాడతామని చెప్తాను. ఇంకా ఏం వాడతామంటే వాజ్ వేర్ వాడతాం. వాజ్ వేర్ ఎక్కడ వాడతాం? ఈజ్ ఆర్, ప్రజెంట్ టెన్స్లో ఈజ్ ఆర్ యామ్ వాడతాం చూసారా, ఆ ప్లేస్లో వాజ్ వేర్ వాడతాం. అంటే మనం ఇప్పుడు జరుగుతున్న విషయాలని ఈజ్ ఆర్తో చెప్తాం. గతంలో మనం ఈ టైంలో ఇది చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పడానికి వాజ్ వేర్ వాడతాం. అప్పుడు నిన్న ఈ టైంకి నేను ఇది చేస్తున్నాను, దట్ వాజ్ పాస్ట్. సో దాన్ని అలా వాజ్ వేర్ యూజ్ చేసి చెప్తామన్నమాట. మొన్న ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉన్నాను, అర్థమవుతుందా? సో ఇందులో యామ్, ఈజ్, ఆర్ బదులు వాజ్ వేర్ అని చెప్పాను. ఇప్పుడు వాజ్ ఫర్ సింగులర్ అండ్ వేర్ ఫర్ ప్లూరల్. ప్లూరల్తో పాటు ఐకి కూడా వేర్. ఐ, యు, వి, దేకి వేర్, WERE. అండ్ హీ, షీ, ఇట్కి వాస్. సో ఈ వాస్ వేర్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈరోజు నుంచి అండ్ నిన్నటి వరకు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈరోజు నుంచి నేను 2 or 3 ఎగ్జాంపుల్స్, అది కూడా IVUలో ఏదో ఒకటి 2 సెలెక్ట్ చేసుకొని, 2 లేకపోతే 3 సెలెక్ట్ చేసుకొని వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. మిగిలిన వాటికి ఎగ్జాంపుల్స్ రాయాల్సిన బాధ్యత మీది, ఓకేనా? సో ఐ వాజ్ రీడింగ్ ద బుక్ వెన్ యూ కాల్డ్ మీ. ఐ వాజ్ రీడింగ్ ద బుక్ అంటే నువ్వు కాల్ చేసినప్పుడు నేను బుక్ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ నాట్ రీడింగ్ ద బుక్ వెన్ యూ కాల్డ్. నేను బుక్ చదవడం లేదు, నెగిటివ్ వర్డ్. వీ వేర్ వర్కింగ్ టుగెదర్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే ముందు రోజు రాత్రి మేమందరం కలిసి వర్క్ చేస్తూ ఉన్నాము. చూసారా, వాజ్, ఐకి వాజ్ వాడాను, వీకి వేర్ వాడాను, ఓకేనా? మిగిలిన యూకి, దేకి, హీ, షీ, ఇట్ వీటన్నిటికీ మీరు దేనికి వాస్ వాడాలి, దేనికి వేర్ వాడాలి నేను చెప్పాను. కాబట్టి మీరు వాస్ వేర్ యూజ్ చేసి కొత్త కొత్త వొకాబులరీ యూజ్ చేసి మీరు ఫ్రేమ్ చేయండి సెంటెన్సెస్, ఓకేనా? ఆ పర్టికులర్ టైంలో మనం అది చేస్తూ ఉన్నాము. పాస్ట్లో జరిగిపోయింది, అది జరిగిపోయింది. ఇప్పుడు జరిగేదైతే కాదు, జరిగిపోయినవి నేను అప్పుడు అది చేస్తూ ఉన్నాను. వాజ్ వేర్ కూడా మనం చూసారా, ఐ వాజ్ రీడింగ్ ద బుక్. రీడింగ్ అంటే వర్బ్కి V1 ఫామ్కి ING యాడ్ చేసాం. అండ్ వి వేర్ వర్కింగ్ టుగెదర్, వర్కింగ్ టుగెదర్, వర్కింగ్, వర్క్కి ING ఫామ్. వాజ్కి వేర్కి కూడా V1కి ING ఫామ్ వాడతాం అనమాట. సో మీకు ఇచ్చే పని యూ, హీ, షీ, ఇట్. సో మీరే ఫ్రేమ్ చేయండి విత్ డిఫరెంట్ వొకాబులరీ, కొత్త కొత్త వొకాబులరీ తీసుకొని ఫ్రేమ్ చేయండి దాంతో, ఓకేనా? దానికి సో నెక్స్ట్ ఇంకా వీటితో వేర్, WH క్వశ్చన్స్ నుంచి మీకు చెప్పాను చూసారా, క్వశ్చనింగ్ ఫ్రేమ్స్. ఆ వాటిని యూజ్ చేసి కూడా ఎలా చెప్తారో 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. వేర్ యూ లాస్ట్ నైట్. వి వేర్ వర్కింగ్ టుగెదర్ లాస్ట్ నైట్. చూసారా, వేర్ యూ లాస్ట్ నైట్ అంటే
వేర్ ఎక్కడ ఉన్నావు నువ్వు, రాత్రి ఎక్కడ ఉన్నావు, వేర్ యు వేర్. అర్థమవుతుందా? యూకి వేర్ వచ్చింది, అవునా? హౌ వాజ్ ద వెదర్ ఎస్టర్డే, హౌ వాజ్ ద వెదర్ ఎస్టర్డే అంటే నిన్న వెదర్ ఎలా ఉంది అని అడుగుతున్నట్టు. పాస్ట్ అనమాట, పాస్ట్. అండ్ ఇప్పుడు మనం వాజ్ వేర్ డిడ్ కూడా అయిపోయింది. పాస్ట్కి సంబంధించి డూ డస్ ప్లేస్లో డిడ్ వాడేసాం, అయిపోయింది. ఈజ్ ఆర్ ప్లేస్లో వాస్ వేర్ వాడేసాం, అయిపోయింది. ఇప్పుడు హ్యాజ్ హ్యావ్ ప్లేస్లో ఏం వాడతాం మనం అంటే హ్యాడ్ వాడతాం. అండ్ హ్యాడ్ మరి అన్నిటికీ హ్యాడే వాడతామా, సింగులర్కి ప్లూరల్కి? అవును, అన్నిటికీ హ్యాడే వాడతాం. సో హ్యాడ్కి యూజ్ చేసి కొన్ని 1-2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఐ వి యూ, దే హీ షీ ఇట్, అన్నిటికీ హ్యాడే వాడతాం. ఓకేనా? అండ్ హ్యాడ్ ఎప్పుడు వాడతాము అంటే మనకి డిడ్ ఎప్పుడు వాడతాము, మనం అది వరకు ఆ పని చేసేవాళ్ళం అని చెప్పినట్టు, కానీ పర్టికులర్ టైం అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా డిడ్ సెంటెన్సెస్ టైపే, ఇది అది రెండు మ్యాక్సిమం ఒకటే టైప్. హ్యాడ్ వాడచ్చు, వాడకపోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పే ఎగ్జాంపుల్స్ వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్, ఇలా చెప్పొచ్చు. దీన్ని ఐ కంప్లీటెడ్ మై వర్క్, ఇది పాస్టే. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్, ఇది కూడా పాస్టే. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వినిపిస్తాను మీకు. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ వైల్ యూ కాల్డ్ మీ అంటే నేను నా పనిని పూర్తి చేసేసాను, నువ్వు నాకు కాల్ చేసే టయానికి నేను నా పని పూర్తి చేసేసాను. అంటే ఇక్కడ 2 పాస్ట్ సెంటెన్సెస్ కనపడుతున్నాయి, అవునా? 2 పాస్ట్ సెంటెన్సెస్. ఇందులో ఫస్ట్ జరిగిన సెంటెన్స్ ఏంటిది? అది నేను వర్క్ కంప్లీట్ చేయడం అనేది ఫస్ట్ జరిగిన సెంటెన్స్. అండ్ నువ్వు నాకు కాల్ చేయడం అనేది సెకండ్ జరిగింది. 2 పాస్ట్లోనే ఫస్ట్ జరిగిన దానికి హ్యాడ్ యూస్ చేస్తాం, సెకండ్ జరిగిన దానికి ఓన్లీ V2 ఫామ్ యూస్ చేసి చెప్పేస్తాం అనమాట. డిడ్ ఎలాగో యూస్ చేయం, V2 ఫామ్ ఆఫ్ వర్బ్ యూస్ చేసి చెప్పేస్తాం. అండ్ హ్యాడ్ పక్కన మనకు కంపల్సరీ హ్యావ్ హ్యాజ్ లాగా V3 ఫామే పెడతాం హ్యాడ్ పక్కన. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ వైల్ యూ కాల్డ్ మీ, నువ్వు నాకు కాల్ చేసే టైంకి నేను నా వర్క్ కంప్లీట్ చేసేసాను. అర్థమవుతుంది కదా? ఓన్లీ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ అనేది కూడా పాస్ట్ కిందకే వస్తుంది, ఓకేనా? అండ్ దాన్నే పోనీ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ అట్ పర్టికులర్ టైం మెన్షన్ చేసి ఈ టైంకి పక్కాగా పర్ఫెక్ట్ టైంతో మెన్షన్ చేస్తే హ్యాడ్ మెన్షన్ చేయొచ్చు, ఓకేనా? అండ్ యూ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్, నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోయావు. యూ హ్యాడ్ లెఫ్ట్, నువ్వు వెళ్ళిపోయావు. బిఫోర్ ఐ అరైవ్డ్, చూసారా? ఇది డిడ్కి సంబంధించింది. అంటే ఐ అరైవ్డ్, యూ హ్యాడ్ లెఫ్ట్. ఇది 2 పాస్ట్ యాక్షన్స్ వచ్చినప్పుడు ఏది ముందు జరిగిందో దానికి హ్యాడ్ పెడతాము, సెకండ్ జరిగిన దానికి ఓన్లీ V2 ఫామ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తామన్నమాట. సింపుల్ పాస్ట్ అంటారు దాన్ని, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. హ్యాడ్ యూజ్ చేసిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. అండ్ హ్యాడ్ యూజ్ చేయకుండా పాస్ట్ సెంటెన్స్ని మనం ఏమంటామంటే సింపుల్ పాస్ట్ డిడ్ సెంటెన్సెస్ని, ఓకేనా? అండ్ దే హ్యాడ్ ఆల్రెడీ డిసైడెడ్, దానికి మళ్ళీ మనం వెనక సింపుల్ పాస్ట్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. హ్యాడ్ పాస్ట్ సెంటెన్సెస్కి పర్టికులర్ టైంతో మెన్షన్ చేసేటట్లయితే హ్యాడ్ యూజ్ చేయడం బెటర్. అలా అని హ్యాడ్ యూజ్ చేయకుండా చెప్పడం కూడా బెటర్ ఆప్షన్. ఎలాగైనా చెప్పొచ్చు మనం పాస్ట్ సెంటెన్సెస్ హ్యాడ్ యూజ్ చేసి చెప్పొచ్చు, హ్యాడ్ యూజ్ చేయకుండా చెప్పొచ్చు. ఒకవేళ 2 సెంటెన్సెస్ 2 పాస్ట్లో జరిగినవి చెప్పాలనుకుంటే కనుక ఫస్ట్ సెంటెన్సెస్కి హ్యాడ్ ఇవ్వండి, అండ్ సెకండ్ దానికి సింపుల్ ప్రెజెంట్ హ్యాడ్ యూజ్ చేయకుండా V2 ఫామ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఇవి మనకి హ్యాడ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ హ్యాడ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ప్లేస్లో మనకి హ్యాడ్ బీన్ కూడా ఉందన్నమాట పాస్ట్లో. వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్
ఓకేనా. అండ్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ ఫర్ ద హోల్ డే. చూసారా, పాస్ట్లో ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక చోట ఎండ్ అయిందని మనకు క్లియర్గా ఈ సెంటెన్స్లో తెలుస్తుంది. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ అంటే ఒక రోజంతా నా ఫ్రెండ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. హ్యాడ్ బీన్ వచ్చినప్పుడు వెయిటింగ్, వెయిట్ పక్కన ఐఎన్జీ ఫామ్, V1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసాం అనమాట. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. పాస్ట్లో ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకో చోట ఎండ్ అయింది, అది పాస్ట్లోనే. ఆ టైంని మనం హ్యాడ్ బీన్తో మెన్షన్ చేస్తాం అనమాట. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ దట్ కంపెనీ ఫర్ నియర్లీ 3 years. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అట్ దాట్ కంపెనీ అంటే ఆ కంపెనీలో తను దగ్గర దగ్గర 3 ఏళ్ల వరకు పని చేసింది. అది పాస్ట్. ఇప్పుడు పని చెయ్యట్లేదు. అప్పుడు 3 years పాటు ఒకే కంపెనీలో పని చేసింది అని చెప్తున్నాం అనమాట. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అట్ దాట్ కంపెనీ ఫర్ నియర్లీ 3 years అనేదానికి మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నాం అనుకోండి. ఆ క్వశ్చన్ అలాంటిది, ఎవరన్నా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పడానికి వీలుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ వేర్ యూ డూయింగ్, వాట్ వాస్ హీ లుకింగ్ ఫర్, వేర్ వేర్ యూ వర్కింగ్ అంటే షీ హ్యాస్ బీన్ వర్కింగ్ అని అన్నాం, అవునా. వేర్ వాస్ షీ వర్కింగ్ అట్ దాట్ టైం అని అడిగినప్పుడు అప్పుడు షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అట్ దాట్ కంపెనీ ఫర్ నియర్లీ 3 years. వేర్ వాస్ షీ వర్కింగ్, యూ డూయింగ్, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ మై ఫ్రెండ్. వాట్ వేర్ యూ డూయింగ్ ఎట్ దట్ టైం, వాట్ వేర్ యూ డూయింగ్ అంటే అది కూడా మనం పాస్ట్కి సంబంధించి. వాజ్ వేర్ ఎక్కడ వాడతాం, పాస్ట్. వాట్ వేర్ యూ డూయింగ్ అట్ దాట్ టైం, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. హ్యాడ్ బీన్ అనేది కూడా అన్నిటికీ వాడతాం, ఐకి, షీకి, హీకి, ఇట్కి, యూకి, దేకి. సో నేను ఐకి, షీకి యూస్ చేసి ఎగ్జాంపుల్స్ చెప్పాను. మిగిలిన వాటితో కొత్త వొకాబులరీ తీసుకొని, అంటే కొత్త వర్బ్ ఫామ్స్ తీసుకొని మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. ఓకేనా. సో ఇవి నేను మెయిన్ గ్రామర్, ఇవంతా గ్రామర్ వేటి కోసము అంటే, ఇప్పుడు హ్యాజ్, హ్యావ్, వాజ్, వేర్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఇవన్నిటి పక్కన మనం వర్బ్ ఫామ్స్ ఏది పెడతాం. అండ్ హ్యాజ్, హ్యావ్ వేటికి, ఐకి, వీకి, హీకి వేటికి యూజ్ చేస్తాం హ్యాజ్, వేటికి యూజ్ చేస్తాం హ్యావ్. మనకి ఇవన్నీ తెలియదు ఇదివరకు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. ఎందుకు, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉండడం కోసమే. ఇప్పుడు సడన్గా మనం ఎవరితోనో మాట్లాడుతున్నాము, షీ డజంట్ లైక్ మీ, షీ డోంట్ లైక్ మీ అంటామా మనం, అనకూడదు. మామూలుగా అయితే మనకి ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం మిస్టేక్స్ గురించి తెలియకపోతే కనుక షీ డోంట్ లైక్ మీ అంటాం, కానీ అది తప్పు. షీ డజంట్ లైక్ మీ, షీ డజంట్. ఎందుకంటే షీకి ఏం వాడతాం మనం, డజంట్. షీ డజంట్ లైక్ బుక్స్, హీ డజంట్ లైక్ బుక్స్. హీకి, షీకి ఏం వాడతాం, డజంట్. షీ డోంట్ నో ఇంగ్లీష్, తప్పు. షీ డజంట్ నో ఇంగ్లీష్. ఐ డజంట్ టాక్ వెల్, తప్పు. ఐ డోంట్ టాక్ వెల్. అర్థమవుతుంది. లైక్ బుక్స్, మనకు చాలామంది క్యాజువల్గా వాడేది ఏంటంటే షీ డోంట్ లైక్, హీ డోంట్ లైక్, అది తప్పు. చూసారా, మనం మాట్లాడేది కరెక్ట్ అని కొంతమంది అనుకున్నా కానీ అది తప్పని తెలుస్తుంది కదా. డజ్ ఎక్కడ వాడతాం, హీకి, షీకి వాడతాం. డూ ఎక్కడ వాడతాం, ఐకి, వీకి, దేకి అలా వాడుతుంటాం అన్నమాట. సో నేను ఈ గ్రామర్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఆ చిన్న చిన్న మిస్టేక్స్, దేని పక్కన ఏది పెట్టాలి, వర్బ్ ఫామ్, V3 ఫామ్స్ అంటే ఏంటి, వాటి పక్కన ఏది పెట్టాలి, హ్యాస్కి, హ్యావ్కి ముందు వెనక ఏది యూజ్ చేయాలి, హ్యాడ్కి వెనక ముందు ఏ టైంలో యూజ్ చేస్తాం దాన్ని అనేది తెలుసుకోవడం వరకే. ఇవి ఎందుకు ఇలా అనేది ఆలోచించి మైండ్ పాడు చేసుకోకుండా. సో ఇవి మనకి తెలిస్తే కనుక సడన్గా మనం మాట్లాడేటప్పుడు మనకి స్ట్రైక్ అవుతుంది, ఎక్కడో ఒక చోట స్ట్రైక్ అవుతుంది. ఓకే, ఐ హ్యాస్ డన్ వెల్, ఓ ఐకి హ్యాస్ వాడకూడదు, హ్యావ్ వాడాలి, ఐ హ్యావ్ డన్ వెల్. సో మనం ఏమంటే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే, రియల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు మనం అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసమే ప్రాక్టీస్. సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి చిన్న పాస్ట్ని యూజ్ చేసి చిన్న స్టోరీ లాంటివి చెప్తాను. ఓకేనా. మై స్కూల్ ఫ్రెండ్ హ్యాడ్ ఎ లిటిల్ కిటెన్. హిస్ పేరెంట్స్ వేర్ అవుట్ అట్
వర్క్ అంటే వాళ్ళ పేరెంట్స్ వర్క్ నిమిత్తం ఎప్పుడు బయటే ఉండేవాళ్ళు అనమాట. రోజు మొత్తం మీద ఎక్కువ బయటే ఉండేవాళ్ళు. సో ద టీచర్ యూజ్డ్ టు అలో హిమ్ టు బ్రింగ్ హిస్ పెట్ టు స్కూల్. సో వాళ్ళ టీచర్ ఏం చేసింది, తన్ని పెట్ని స్కూల్కి కూడా తీసుకొచ్చేలాగా అలో చేసింది. కేర్ టేకర్ యూజ్డ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. కేర్ టేకర్ యూజ్డ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. కేర్ టేకర్ దాన్ని చూసుకునేవాళ్ళు. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ విత్ ఇట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. అతను దాంతో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎక్కువ ఆడుతూనే ఉండేవాడు. దోస్ డేస్ వర్ రియల్లీ ఆసమ్. అప్పటి రోజులు కాబట్టి అవి చాలా బాగుండేవి అని చెప్తున్నాను అనమాట. సో నేను చిన్న స్టోరీ తయారు చేశాను. ఇప్పుడు నేను మీకు పాస్ట్ గురించి చెప్పాను, ప్రజెంట్ గురించి, రెండింటి గురించి కంప్లీట్ అయిపోయింది. సో మీరు పాస్ట్ని యూజ్ చేసి జరిగిన సంఘటనలు, మీకు తోచిన సంఘటనల గురించి నెమరు వేసుకోవడం అంటే ఎలా, అప్పుడు అలా చేశాను, అప్పుడు అక్కడికి వెళ్ళాను, అక్కడ బాగుండింది, అలా కాదు. అదే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పడం అనమాట. సో అప్పుడు అలా చేశాను, అది ఇంగ్లీష్లో ఏమంటారు, ఆ వొకాబులరీని ఇంగ్లీష్లో ఏమంటారు, అది మీరు కన్వర్ట్ చేసుకొని మీకు మీరు చెప్పుకోండి. అండ్ కంప్లీట్గా ఒక పారాగ్రాఫ్, ఒక టూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే జరిగిన సిచ్యువేషన్స్ వరకు గుర్తు తెచ్చుకొని సో సెంటెన్స్ ఫ్రేమ్ చేసి, ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ ఎలా అయితే చెప్పానో మీరు స్టోరీస్ ఫ్రేమ్ చేయండి. మీ సంఘటనలే స్టోరీస్గా చెప్పండి, ఫ్రేమ్ చేయండి. ఆ స్టోరీలో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఫ్లో ఆగకుండా చెప్పేలాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఎక్కడన్నా మధ్యలో ఫ్లో ఆగిపోయిందా, వదలొద్దు, మళ్ళీ ఫస్ట్ నుంచే చెప్పడం మొదలుపెట్టండి. ఓకేనా? ఒకవేళ మీకు గుర్తుండట్లేదు, రాసి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టండి. ఓకేనా? సో మీరు ఒక స్టోరీ చెప్తున్నారు అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ అయిపోవాలి ఆ స్టోరీ, మధ్యలో ఫ్లో ఆగకుండా. ఒకవేళ వొకాబులరీ ఏదైనా తెలియలేదు, గూగుల్ సెర్చ్ చేయండి, దాన్ని ఏమంటారు, ఆ పర్టికులర్ వర్డ్ని ఏమంటారు, గూగుల్ సెర్చ్ చేయండి, మీకు వొకాబులరీ ఆ వర్డ్ని ఏమంటారో మీకు తెలిసిపోతుంది. సో మీరు జరిగిన సంఘటనల గురించి అట్లీస్ట్ ఫైవ్ స్టోరీస్, ఇవి ఒక 5 స్టోరీస్ మీ అంతటా మీరు క్రియేట్ చేసి ఫ్లో ఆగకుండా, ఒక స్టోరీ స్టార్ట్ చేసామంటే ఎండ్ చేయాలి, మధ్యలో ఆగకూడదు, మధ్యలో ఆగామంటే మళ్ళీ స్టార్ట్ చేయండి, అలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను చెప్పిన పాడ్కాస్ట్ కూడా మర్చిపోకుండా వింటూ ఉండండి, లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. థ్యాంక్ యూ.